హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి చాలా పాతకాలం నాటి వంట అండి. మన అమ్మమ్మలు ఎక్కువగా చేసేవారు కదా దీన్ని, సోడిపిండితో పిట్టి. అయితే ఇంకొంచెం టేస్ట్ మనం పెంచుతామన్నమాట. మరింత టేస్టీగా 2 రకాల సోడిపిండి పిట్లు, అలాగే సోడిపిండి కుడుము. చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. బోన్స్ హెల్తీగా ఉంటాయి, రిచ్ కాల్షియం వస్తుంది. అయితే ఇది టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. సోడిపిండి కుడుములకి నేను 1 కప్పు సోడిపిండి తీసుకున్నానండి. రాగిపిండి అయితే 1 కప్పు. అయితే 1 కప్పు వాటర్లో మనం దీన్ని ఉడికించాలన్నమాట. అయితే దీనికి పచ్చిశనగపప్పు అవసరం అండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టాను. దీన్ని కూడా నేను ఇప్పుడు ఉడకబెడతాను. పప్పు కూడా ఉడకబెట్టాలి, అలాగే పిండి కూడా ఉక్కబోయాలన్నమాట. దానికోసం మనం వాటర్ పెట్టుకోవాలి ఉడికించడానికి. ఇదిగో వాటర్ బాయిల్ అయింది. వాటర్ బాయిల్ అయిన వెంటనే మనము సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టిన తర్వాత పిండి వేస్తూ కలపాలన్నమాట. 1 కప్పు తీసుకున్నాను నేను పిండి. 1 కప్పు పిండికి 1 కప్పే వాటర్, 1:1. మీరు 1 గ్లాసుడు పిండి తీసుకుంటే 1 గ్లాసుడు వాటర్, 1:1. దీంట్లో పిండి మనం ఇలా ఉడకనివ్వాలన్నమాట. డైరెక్ట్ పచ్చిపిండితో చేస్తే బాగోవండి కుడుములు. పిండి ఇలాగా ముందు ఉడికించాలి. మనం ఉడికించుకున్న ఈ పిండి పూర్తిగా చల్లగా అవ్వనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో కావలసిన పదార్థాలు ఇదిగోండి. 1 కప్పుడైతే బెల్లం తీసుకున్నాను, 1 కప్పు అయితే కొబ్బరి తురుము. ఇది 2 స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టాను, తర్వాత ఉడకబెట్టాను. ఇది ఉడికింది. మరీ మెత్తగా స్మాష్ అయిపోకుండా ఇలా బద్దల్లా ఉండాలన్నమాట. వీటన్నిటిని మనము ఈ పిండిలో వేసేసి కలిపి పూర్తిగా అప్పుడు మనం కుడుముల్లాగా చేయాలి. పూర్తిగా చల్లారాలండి. వేడి దాంట్లో బెల్లం వేస్తేనే నీరైపోతుంది అనమాట. అప్పుడు ఉండ చేయడానికి అవ్వదు, మెత్తగా అయిపోతుంది. మనం ఉడికించుకున్న శనగపప్పు వేసాను. 1 కప్పుడైతే కొబ్బరి తీసుకున్నాను, 1 కప్పుడు బెల్లం తీసుకున్నాను. బెల్లం తురుము, కొబ్బరి తురుము. ఒక్కొక్కప్పుడు తీసుకున్నాను. నేను తీసుకున్నవన్నీ పూర్తిగా ఇందులో వేసేసాను. అయితే ఇదంతా బాగా కలపాలి. ఈ బెల్లము, కొబ్బరికూరు, ఈ శనగపప్పు అంతా దీంట్లో కలిసేలాగా మనం కలిపేసుకుని పూర్తిగా కలిపాక అప్పుడు మనం కుడుములు చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చల్లారాక ఇలాగ ఉండలా ఉంటుంది కదా, పిండి ఉడకబెట్టాం కాబట్టి ఇదంతా చేత్తోనే కలపాలి. చేత్తో ఇలాగ మెత్తగా కలిపేసిన తర్వాత ఉండల్లాగా చేసుకోవాలి మనం కుడుముల్లాగా. ఈ పిండి అంతా ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం అన్నీ ఇందులో కలిసిపోయాయి. అలాగే పిండి ఉండలు లేకుండా ఈ విధంగా చేత్తో కలిపేయాలి. పూర్తిగా కలిపేసిన తర్వాత మనకి కావలసిన సైజు కుడుములు చేసేసుకోవడమే. కొంచెం మీడియం సైజు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే సగం తిని సగం పక్కన పెట్టకుండా ఉంటారు కదా. ఇందులో ఈ విధంగా చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే అన్నీ కలిపి మనం ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టేసుకోవచ్చు. ఒకేసారి అయిపోతుంది. ఇది వరిపిండి కంటే సోడిపిండి బెటర్ కదండి మనకి. ఇందులో కొంచెం కాల్షియం, ఐరన్ ఇవన్నీ వస్తాయి. అలాగే మనం బెల్లం కూడా వేసాం కాబట్టి బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. అలాగే కొద్దిగా మరి కొబ్బరికూర వేసాం. కొబ్బరికూరలో కూడా మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అలాగే శనగపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది. కొబ్బరిలో కూడా ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. శనగపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది. వరిపిండి కంటే ఇది మనకి రాగిపిండి చాలా బెటర్. సో ఎక్కువగా మనము వరిపిండితోనే ఇలా పిండి వంటలు చేసుకోకుండా ఇలా రాగిపిండితో కూడా చక్కగా మనకు కావలసినవన్నీ చేసుకోవచ్చు. మొత్తం ఈ పిండి అంతా ఈ విధంగానే ఉండలో చేసేసిన తర్వాత కుడుములు ఇడ్లీ పాత్రలో ఉడకబెడదామండి. ఈ విధంగా అన్నీ ఒకసారి చేసేసుకుంటే మనం ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టేసుకోవచ్చు. మీరు కావాలంటే
పూర్తిగా రాగిపిండి వద్దు అనుకుంటే సగం వరిపిండి సగం రాగిపిండి కూడా వేసి ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ ఇదైతే బెటర్ కదా. ఈ విధంగా నేను అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఉడకబెడదాం. ఇదిగా ఈ విధంగా మనము ఇడ్లీ పాత్రలో ముందు వాటర్ వేసి పెట్టేసుకోవాలండి. ఇడ్లీలకి పెడతాం కదా, అదేవిధంగా వాటర్ వేసి పెట్టేసాక ఇవన్నీ ఇందులో వేసేయడమే. అలాగే ఇడ్లీ ఉడికినట్టుగా ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ పిండి మనం వేడి నీటిలో ఉడకబెట్టాం కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతాయి అన్నమాట. ఉడికిపోతాయి. ఇలాగ అన్నీ ఇందులో పేరు చేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిందామండి. మన సోడిపిండి కుడుములు రెడీ అయిపోతాయి. 10 నిమిషాలు ఉడకనిద్దాం. రెడీ అయిపోయాయి అంటే మన సోడి కుడుములు. ఎప్పుడైనా కుడుములు తినాలని అనిపించినప్పుడు లేదా పండగలప్పుడు వరిపిండికి బదులు మనము సోడిపిండితో ఈ విధంగా కుడుములు చేసుకుంటే బాగుంటుందండి. మనకి ఆయా పోషకాలు కూడా వస్తాయి, కుడుములు తిన్నట్టు ఉంటుంది కదండి. ఒక 10 నిమిషాలు ఇలాగా ఇడ్లీ పాత్రలో ఉడకబెడితే సరిపోతుందండి. మామూలుగా ఇడ్లీ ఉడకబెట్టినట్టే అడుగున వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇవి కొంచెం ఒక 10 నిమిషాలు చల్లగా అయ్యాక తింటే బాగుంటుందండి. అయితే ఇప్పుడు మనము సోడిపిండితో పిట్టి కూడా వేసుకుందామండి. సోడిపిండి పిట్టి కూడా ఏ విధంగా వేయాలనేది చూద్దాం ఇప్పుడు. సోడిపిండితో పిట్టి వేయడానికి నేను 1 కప్పుడు సోడిపిండి అయితే తీసుకున్నాను. 1 కప్పుడు మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, అంటే తినేదాన్ని బట్టి. అయితే 1 గిన్నె తీసుకుని మనం ఇందులో వాటర్ వేయాలండి. వాటర్ వేసిన తర్వాత ఒక మంచి క్లాత్ ఒకటి తీసుకోండి. శుభ్రమైన క్లాత్ తీసుకోవాలి, ఎందుకంటే మనము ఇది తింటాము, కడుపులోకి వెళ్తుంది కదా. ఆ క్లాత్ తడిపేసి దీన్ని ఈ విధంగా మనము ఒక తాడు తీసుకోవాలండి. ఒక తాడు తీసుకుని దీన్ని ఇలా చుట్టాలి. అంటే క్లాత్ కిందకి ఏలబడకూడదు అనమాట. వేలాడకుండా దీన్ని ఇలాగా ఒక తాడుతో మనము కట్టేయాలి. కట్టేసి ఇలా ముడి వేసేయండి. అయితే తాడు ఎక్స్ట్రా ఉందనుకోండి, కిందకి ఇలా వేలాడకుండా మనం కట్ చేసేయాలి దీన్ని. ఎందుకంటే స్టవ్ అంటించినప్పుడు అది మళ్ళీ మంట తగిలి కాలిపోయే ప్రమాదం ఉంది. సో ఎక్స్ట్రా ఉన్న తాడు మీరు కట్ చేసేయండి. ఇది ఇలా లోపలికి ఉంది కదా. ఇప్పుడు మనము ఈ పిండిని ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి వేసేయాలండి. వెడల్పు బౌల్లోకి వేసేసి దీన్ని మనం వాటర్తో కలపాలి. అయితే ఈ వాటర్ కలిపే ముందే మనము దీన్ని పొయ్యి మీద పెట్టి బాయిల్ చేయాలి. ఎసరు పొంగొచ్చిన తర్వాత ఈ పిండి కలిపి ఇందులోకి వేస్తామన్నమాట. ఇప్పుడైతే పొయ్యి మీద పెడదాం. ముద్ద అవ్వాలి. మళ్ళీ ఆ ముద్ద నలిపితే ఇలా విడిపోవాలి. ఈ విధంగా కలపాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు, అలా అని వాటర్ సరిపోకుండా కూడా ఉండకూడదు అనమాట. మొత్తం ఇలాగా పిండి పొడి పొడిలాడుతూ ఉండాలి. చూసారా, దాంట్లో వాటర్ ఉంది కానీ పైకి పొడి పొడిలాడుతుంది. ఇలా అంటే ముద్ద అవుతుంది. అర్థమైంది కదండి, చూసారు కదా. అయితే ఇప్పుడు మనం పెట్టుకున్న ఆ ఎసరు పొంగొచ్చిన తర్వాత దాని మీద వేయాలన్నమాట. మనం కట్టిన క్లాత్ పైన ఈ పిండి వేసేయాలి. ఎసరు పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత వేయాలన్నమాట. మనం ఇది ఎసరు పెట్టేసి కలుపుకునే లోపల అది పొంగు వచ్చేస్తుంది. దాంట్లో ఎక్కువ వాటర్ అవసరం లేదు. 1 గ్లాసున్నర 2 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది. అంటే మీరు తీసుకున్న ఆ బౌలు లోతుని బట్టి. గిన్నె లోతుగా ఉంటే 2 గ్లాసులు వేయండి, లేదంటే గ్లాసున్నర వేసినా చాలు. ఇప్పుడు ఈ పిండి దాంట్లో వేసేద్దాం. ఇదిగో చూడండి, ఎసరు పొంగు వచ్చి ఆవిర్లు వస్తున్నాయి కదా, పొగలు వస్తున్నాయి, ఆవిరి వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో సిమ్లో పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ఇలా చేత్తో ఇలా విదుపుతూ వేయాలన్నమాట. విదుపుతూ వేయాలి. అంటే ఉండలు లేకుండా ఇలాగా ఉండలు లేకుండా మనం కలుపుతూ ఇలా విడివిడిగా వేస్తే అది చక్కగా ఉడుకుతుంది. ఉండగట్టకుండాను తినడానికి బాగుంటుంది అనమాట, పొడి పొడిలాడుతూ. కొంతమంది కలిపినప్పుడు వాటర్ ఎక్కువ వేసేస్తారు, అది ఉండలాగా తినేటప్పుడు బాగోదు. ఇదైతే పొడి పొడిలాడుతూ బాగుంటుంది మీరు ఈ విధంగా వేస్తే. అలాగే కొర్రలతో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఎప్పుడు వరిపిండే కాకుండా, వరిపిండిలో మరి ఎక్కువ కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదండి. అలాగే చిరుధాన్యాలు మనకి మంచిది హెల్త్కి. చిరుధాన్యాలతో మనము పిట్టేసుకోవచ్చు, ఇంకా మిల్లెట్స్ కిచిడి చేసుకోవచ్చు, ఇంకా దోశలు వేసుకోవచ్చు, ఇంకా స్వీట్లు, లడ్డూలు, పిండి వంటలు కూడా చేసుకోవచ్చు. పడిపోకుండా ఇలా దీని మీద సర్దుతూ
పేర్చాలన్నమాట, సర్దుతూ వేయాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇది వేసేసిన తర్వాత మంట మీరు కొద్దిసేపు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత మరలా సిమ్లో పెట్టేయడమే. ఇది ఇలా వేసిన తర్వాత దీని మీద ఇలా మూత బోర్లించేయండి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. అయితే 2 నిమిషాలు మీడియంలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టాలి. నేను ఒక 2 నిమిషాలు హైలో పెట్టానండి, మీడియంలోను. ఇప్పుడు మంట తగ్గించిన తర్వాత మనం స్పూన్తో ఇలా అనాలి దీన్ని. మరి కిందకంటే పొడిసేయద్దు, ఇలా అంటే లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట. స్పూన్తో ఒకసారి ఇలా కలపండి. అప్పుడు ఈ మధ్యలో ఉన్నది ఒకవేళ ఇదిగో చూసారా, ఇది పొడి పొడిగా ఉంది, ఉడకలేదు. ఈ చుట్టూ ఉన్నది అయితే ఎర్రగా మనకు తెలుస్తుంది ఉడికిపోయినట్టు. ఈ లోపలది ఉడకలేదు చూసారా. స్పూన్తో ఒకసారి ఇలా మనం అంటే ఆ లోపలది కూడా ఉడుకుతుంది. అయితే నెమ్మదిగా అనండి, గట్టిగా అంటే క్లాత్ చిరిగిపోయే ఛాన్స్ ఉంది. ఉడికిందో లేదో చూద్దామండి. ఇప్పుడు కరెక్ట్గా 10 నిమిషాలకు ఉడికిపోతుందండి. ఇదిగో లోపల కూడా నేను తీసి చూపిస్తున్నాను మీకు, ఉడికిపోయింది. మనం ఉడికించుకున్న ఈ పిట్టి ఒక బౌల్లోకి తీసేసి మనము బెల్లము ఆయిల్ కలుపుదాము. దీంట్లో గానుగ నూనె కావాలి. తట్టె ఇడ్లీ వేసుకునేది అన్నాను కదా, ఈ టైప్లో వస్తాయండి. ఇదైతే పూర్వం ఎప్పుడుదా అనమాట, కన్నాలు ఉన్నాయి. ఇది కూడా మనం ఇలాగ డేక్సా మీద పెట్టేసి వేసుకోవచ్చు. కానీ దీంతో అయితే లేటుగా ఉడుకుతుంది అనమాట, ఎక్కువ టైం పడుతుంది. ఇలా క్లాత్ మీద వేస్తేనే మనకి త్వరగా ఉడుకుతుందని నేను క్లాత్ మీద వేసి చూపించాను మీకు. అయితే మీరు ఇలాంటి కన్నాలదే కాకుండా ఇప్పుడు తట్టె ఇడ్లీ వేసి వస్తున్నాయి కదండి, దాంట్లో కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలా కన్నాలది మీ దగ్గర ఉంటే దాంట్లో వేసుకోండి. లేదంటే ఇలాగా క్లాత్ కట్టేసి మీకు ఏది అవైలబిలిటీ, ఏది అందుబాటులో ఉంటే ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా వేరే బౌల్లోకి తీసేస్తే కొంచెం త్వరగా చల్లగా అవుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము దీంట్లోకి బెల్లము నూనె కలిపితే బాగుంటుంది. గానుగ నూనె కలపాలండి దీంట్లోకి. నెయ్యి కూడా అంత బాగోదు. కొంతమంది నెయ్యి వేస్తారు కానీ నెయ్యి బాగోదు, నువ్వుల నూనె బాగుంటుంది దీంట్లోకి. ఇది ఇప్పుడు మనం బెల్లము ఆయిల్ కలుపుదాం. చూసారా ఉడికిన తర్వాత కూడా ఎలా పొడి పొడిలాడుతుందో, ఇది తినడానికి బాగుంటుంది అన్నమాట. బెల్లం కలుపుదాం. ఇదిగో నేను తీసుకున్న ఈ పిట్టికి కప్పుడు బెల్లం తురుము వేస్తున్నాను, బెల్లం పొడి. ఇది నార్మల్గా అందరూ తినేలా సరిపోతుందండి స్వీటు. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తింటాము అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కానీ ఇది నార్మల్గా అందరూ తినేలా సరిపోతుంది. నేను ఒక కప్పుడు బెల్లం తురుము వేసాను. ఇది కొంచెం వేడిగా ఉంది, అందువల్ల గరిటెతో కలపాలి. చల్లగా అయితే చేతితో కలుపుకోవచ్చు. అయితే దీంట్లోకి మనం ఆయిల్ కూడా వేయాలండి. నువ్వుల నూనె బాగుంటుందని చెప్పాను కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ నువ్వుల నూనె బాగుంటుంది. అయితే దీంట్లోకి ఆయిల్ వేస్తున్నాను నేను. ఇందులో ఒక స్పూన్ ఫుల్గా వేసేస్తున్నాను. బాగుంటుంది. ఇది వేడి చేయక్కర్లేదు, ఆయిల్ పచ్చిదే వేయాలి. ఇది పెద్దదే కదా, ఈ గరిటె నిండా నేను వేసాను, సరిపోతుంది. ఒకవేళ అదే కొంచెం తక్కువ అవుతుంది, ఇవిడ మరీ తక్కువ వేసారేంటి అని మీకు అనిపిస్తే మీరు కలుపుకోండి. మరి నేను చాలాసార్లు చెప్తాను కదా, ఆయిల్ ఎక్కువ తినకూడదు, మంచిది కాదని. ఇది కొంచెం చల్లగా అయ్యింది, నేను చేతితో కలిపి చూపిస్తాను మీకు. ఇలా చేతితో కలిపితేనే బాగా కలుస్తుంది అన్నమాట బెల్లము నూనె. ఇంకా వేడిగా ఉంది. ఇదిగోండి నూనె బెల్లం అయితే బాగా కలిసింది, చేత్తో కలిపాను, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, సరిపోయింది కరెక్ట్గా బెల్లము నూనె కూడాను. అయితే దీన్ని ఇంకొంచెం టేస్టీగా, ఇంకా బాగా టేస్ట్ కావాలనుకుంటే నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను మీకు. ఇది మనం 2 పార్టీలాగా తీసుకుందాం, 2 బౌల్స్లోకి వేద్దాం. ఇదిగో 2 బౌల్స్లోకి వేసాను. అయితే ఒకటి నార్మల్గా అందరూ చేసుకునే పిట్ అనమాట, ఇంకొకటి నేను వెరైటీగా ఇంకొంచెం టేస్ట్
మనకి వచ్చేలాగా మీకు చూపిస్తాను. ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇది కలిపితేనే ఒక బౌల్లో అది నార్మల్గా ఉంచేసాను. ఇంకొంచెం టేస్ట్ కావాలంటే మనకి కొద్దిగా పచ్చి కొబ్బరి తురు వేసుకోవాలండి, బాగుంటుంది. ఇంకొంచెం గార్నిష్కి ఉంచుకుంటాను దీనిపైన. ఇలా పచ్చి కొబ్బరి తురు వేయండి. వేసారు కదా, బాగా కలిపారు కదా. కలిపిన తర్వాత ఇప్పుడు ఉంది అసలు ట్విస్ట్. ఇదిగో జీడిపప్పులు నేను ఈ గానుగ నూనెలోనే వేయించి ఉంచాను అనమాట. ఇప్పుడు మనం ఇలాగా తింటుంటే ఆ పప్పులేమో క్రంచీగా ఉంటాయి, ఆ కొబ్బరి రుచి, ఆ బెల్లము, ఆయిలు, అబ్బబ్బా నేను మాటలతో చెప్పలేనండి. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది అనమాట. మెచ్యూర్ అయిన పిల్లలకి ఇలా పెట్టండి, వాళ్ళు ఎందుకు వద్దంటారు, హ్యాపీగా తింటారు, చక్కగా తింటారు. అలాగే ఆడవారికి నడుము బలం కదండి, మరి పిట్ అంటేనే చిన్నప్పుడు మరి అమ్మమ్మలు పిట్లే కదా మనకి ఎక్కువ పెట్టేవారు. నడుము బలం కదా, చాలా స్ట్రెంతీగా, బోన్స్ కూడా స్ట్రెంతీగా ఉంటాయి. ఇంకా చూసారా ఈ విధంగా కలిపేస్తే అప్పుడు అదేమో నార్మల్ పిట్టి. ఈ జీడిపప్పులు కొంచెం పైన కనబడినివ్వండి, కనబడితేనే కదా పిల్లలు తినడానికి ఇష్టంగా వస్తారు. ఇలాగా అది నార్మల్ పిట్టి, ఇదేమో మనం కొంచెం వెరైటీగా చేసుకున్న పిట్టి. ఎలా ఉంది మరి, బాగుంది కదా, సూపర్గా ఉంది కదండి. ఇలా చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా జీడిపప్పులు నేను అడుగుకి వెళ్ళిపోయాయి, పైన వేస్తే ఇంకా బాగుంటుంది గార్నిష్కి, సరేనా. అలాగే మనం కుడుములు కూడా వేసుకున్నాం కదా, సోడిపిండి కుడుములు, 2 రకాల సోడిపిట్లు. బాగుంది కదండి. మరి చాలా హెల్దీ, సూపర్ హెల్దీ అని చెప్తాను నేనైతేనే. ఎందుకంటే బోన్స్ స్ట్రెంతీగా ఉంటాయి, మన కాల్షియం ఐరన్ వస్తుంది. అందులోకి బెల్లం వాడము, మనము షుగర్ వాడకుండా, గానుగ నూనె వాడము, వేరే ఆయిల్ వాడకుండా. కాబట్టి సూపర్ హెల్దీ అని చెప్తాను నేనైతేని. అప్పుడప్పుడు అంటే వీక్లీ వన్స్ కాకపోయినా కనీసం మంత్లీ వన్స్ అయినా మీరు మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు బోన్స్ స్ట్రెంత్గా ఉంటాయి, పిల్లలు హెల్దీగా ఎదుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు, అందరికీ నడుము బలానికి ఉపయోగపడుతుంది కదండి. మరిన్ని వంటలు మనం హెల్దీగా నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.